హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో దీనికోసం ముందుగా కొంచెం బటర్ తీసుకొని ప్యాన్లో హీట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ బటర్లోకి దాల్చిన చెక్క అండ్ 2 యాలకులు, ఒక 2 లవంగాలు, స్పైసెస్ అనేవి యాడ్ చేయండి. అలాగే దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ జీరా అయితే యాడ్ చేయండి. ఇవన్నీ కొంచెం ఒక 1 మినిట్ అలా సాల్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నా, మీడియం అయితే మీరు ఒక 2 తీసుకోండి. సో ఇవి కొంచెం కొంచెంగా వేస్తూ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కలర్ టర్న్ అయింది కదా. అండ్ ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నా. మీరు స్పైసీగా తినాలి అనుకుంటే కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూనే వేసా. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక 4 టమోటోస్ని ఇలా మిక్సీ పట్టి ప్యూరీ చేసుకున్నాను అనమాట. సో ఈ ప్యూరీని మనం ఆల్రెడీ ఇలా ఆనియన్స్ మగ్గించుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. నాకు 1/2 కేజీ టమోటాస్ అండి, ఈ 4 అయితే. మీ క్వాంటిటీని బట్టి మీరు టమోటాస్ని తీసుకోవచ్చు. అండ్ ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత కలర్ మారి ఇలా ఆయిల్ పైకి తెలుతుంది కదా. అండ్ ఇప్పుడు ఇందులోకి గరం మసాలా యాడ్ చేయండి. అండ్ మీ దగ్గర పన్నీర్ బటర్ మసాలా ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏం మారదులేండి. అండ్ ఇది కొంచెం గ్రేవీ అంతా చిక్కబడింది కదా. సో ఈ స్టేజ్లో నేను కొంచెం మిల్క్ వేసాను, అంటే ఒక 1/2 గ్లాస్ అయితే వేసాను. మీకు మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్లో ఉంటే మీరు లాస్ట్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, మిల్క్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ ఇదంతా కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, సో ఇలాగా చిక్కబడుతుంది కదా. సో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు పన్నీర్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పన్నీర్ చాలా ఫ్రెష్గా ఉంటే మంచి టేస్ట్ ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చేయండి పన్నీర్ వేసిన తర్వాత. అండ్ ఇప్పుడు లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేయండి. చెప్పా కదా మీకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో బటర్ యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి, లేకపోతే పాలు యాడ్ చేసుకోవచ్చు ముందుగానే. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మీరు చపాతీ ఆర్ రోటీ ఆర్ పుల్కా బటర్ నాన్ ఏ దాంతో తిన్నా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.